లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కదా! అధికారులు రిజర్వేషన్‌లు కూడా ఖరారు చేశారు కదా! అందులో ఎన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయో మీకిప్పుడు నేను చెప్పబోతున్నా. అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదుట. వాళ్ళ పనితీరుని ఎలా వర్ణించాలో కూడా ప్రస్తుతం అర్థం కావటం లేదు. ఇంత టాలెంటెడ్‌గా ఎలా రిజర్వేషన్‌లు ఖరారు చేశారు? బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా అబ్బే! కొంచెం కూడా తెలియట్లేదు. రిజర్వేషన్‌ల ఖరారు ఎంత విచిత్రంగా ఉంది అనంటే, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుందాం మనం. అందులో దామరచర్ల మండలంలోని జైత్ర తండ, బండావత్ తండ, గోన్య తండ, బాలాజీనగర్ తండ, మూన్ తండ, నూనావత్ తండ ఇవున్నాయి. ఇంకో మండలం అడవి దేవులపల్లిలోని చాంప్లా తండాలో సర్పంచి స్థానాలు బీసీలకు రిజర్వ్ చేశారు అధికారులు. కానీ అక్కడ అసలు బీసీ ఓటర్లే లేరుట. ఏంటి షాక్ అయ్యారు గదా! ఇంకా చెప్తా కొన్ని వినండి. మాడుగులపల్లి మండలంలోని అభాంగాపూర్, తిరుమలగిరి మండలంలోని చింతలపాలెం గ్రామాల సర్పంచి స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఆయా గ్రామాల్లో ఎస్టీ వాళ్ళు ఒక్కరు కూడా లేరట. ఇదే ఉంది. అనుముల మండలం పేరూరు సర్పంచి స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. కానీ అక్కడ ఉన్నది ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు. వారే వాహ్! అంటారు కదా! సినిమా అప్పుడే అయిపోలేదు ఇక్కడ. నేరేడుగొమ్మ మండలం బచ్చాపురం సర్పంచి బీసీకి రిజర్వ్ చేశారు. యాజ్ యూజువల్‌గానే అక్కడ బీసీ అనేవారే లేరు. ఇక వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్‌కు రిజర్వ్స్ అయింది ఆ సీటు. అక్కడ కూడా సేమ్ సీన్. అసలు ఎస్టీ ఓటర్లే లేరక్కడ. అదే మండలంలో ఆశాలపల్లిలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అక్కడ వంగరి మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటర్‌గా ఉన్నారు. అంటే అక్కడ ఎన్నికనేది ఏకగ్రీవమే. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకొద్దాం. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాలో సర్పంచి స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేరట. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని కల్కులోనిపల్లి, కుమరోనిపల్లి, వంగూరులోని పల్లి, ప్రశాంత్ నగర్ సర్పంచి స్థానాలు ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా ఆ గ్రామాల్లో అసలు ఎస్టీలే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్రాలు. ఇది కొన్ని ప్రాంతాలకి సంబంధించి మనం చూడగా తెలిసినవి. ఇక నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెర్కపల్లి ఎస్సీలకు రిజర్వ్ కాగా ఇక్కడ ఎస్సీ ఓటర్లే లేరు. ఇక కుబీర్ మండల పరిధిలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండాలో బీసీలకు రిజర్వ్ కాగా ఆ గ్రామాల్లో ఉన్నది మొత్తం గిరిజనులు. సో మామూలుగా లేదు కదా! ఎన్నో విచిత్రాలు, ఎన్నో చిత్రాలు. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయేమో. వెయిట్ చేద్దాం.